తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఒకటి కాదు రెండు కాదు 13 రోజులు కావస్తుంది. రెండేళ్ల చిన్నారి అభం శుభం తెలియనటువంటి ఆ చిన్నారి బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆ పామాయిల్ తోటలో తండ్రి వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి ఆ పాప తప్పిపోయి మిస్ అయి ఎగ్జాక్ట్గా 13 రోజులు అవుతుంది. ఇంకా ఎలాంటి ఆచూకీ లభించట్లేదు. అసలు పాప ఎక్కడికి వెళ్ళింది, ఎవరైనా తీసుకువెళ్ళారా, ఏమైంది, 13 రోజుల నుంచి పాప ఏమన్నా తింటుందా లేదా, అసలు ఎక్కడ ఉంది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఇప్పుడు తల్లిదండ్రులు మరింత తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులుగా వందలాది మంది పోలీసులు, గ్రామస్తులు ఎంతమంది వెతికినా కూడా ఎలాంటి ఆచూకీ లభించకపోవడం అనేది ఈ కేసులో చాలా పెద్ద మిస్టరీని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు 13వ రోజు గడుస్తున్నప్పటికీ అక్కడ ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిత్యం ఆ కొండలపైన ఇంకా ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కడో ఒక దగ్గర ఆచూకీ దొరకకపోతుందా పాపది అంటూ కూడా నిరంతరం అక్కడ గాలింపుల చర్యలు కొనసాగిస్తున్నారు. ఈరోజు 13వ రోజు ఉదయం నుంచే ఆపరేషన్ మళ్ళీ మొదలుపెట్టారు పోలీస్ బృందాలు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని బృందాలు కూడా ఆ తోట ప్రాంతంతో పాటుగా ఫెన్సింగ్ అవతల నుంచి కొండల వైపుగా అన్ని ప్రాంతాలను కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆల్రెడీ కొన్ని బొమ్మలు కూడా పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అక్కడ ఏదైనా వన్యమృగాలు ఉండుంటే పాపను కనుక అవి తీసుకువెళ్ళుంటే మళ్ళీ ఆ యొక్క సిమ్టమ్స్ కోసము ఇక్కడికి వస్తాయి కాబట్టి అని కొన్ని బొమ్మలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బట్ అది కూడా ప్రయోజనాన్ని ఇవ్వట్లేదు. ఏ క్రూర జంతువు కూడా అక్కడికి వచ్చినటువంటి ఆనవాళ్ళు 2 డేస్ నుంచి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న సాయంత్రం, బుధవారం సాయంత్రం హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి పరిశీలించారు, తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. మేము ఖచ్చితంగా పాపను దొరకబట్టేటువంటి ప్రయత్నం చేస్తామంటూ ఆ తల్లి ఏడుస్తుంటే ఆ తల్లిని ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు హోంమంత్రి కూడా. వారికి భరోసాని ఇస్తూ, ధైర్యాన్ని చెప్తూ ఏం కాదంటూ అన్ని రకాలుగా ఆల్రెడీ తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు. 13 రోజుల నుంచి ఎలా గాలింపు చర్యలు చేస్తున్నారు, ఎన్ని రకాల వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు, అయినా కూడా ఫలితం లేకుండా పోతుంది. కానీ వారు ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తల్లిదండ్రులు చూస్తూనే ఉన్నారు. అందుకే మాకు ఒక చిన్న ఆశ ఉంది, మా పాప మళ్ళీ తిరిగి వస్తుంది, ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఈ శుభవార్తను మేము వింటామంటూ ఆ తల్లి మొదటి నుంచి కూడా చెప్తుంది. జ్ఞానేశ్వరి తల్లి మొదటి నుంచి కూడా నేను ఆధైర్యంతోనే ఉన్నాను, పాప ప్రాణాలతో సేఫ్గా మళ్ళీ నా దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా ఆ హోప్ నాకుంది, పోలీసులు చేస్తున్నటువంటి ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ పైన కూడా నమ్మకం ఉంది అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు కేసులో రోజులు గడుస్తున్న కొద్దీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడం అనేది ఒక సంచలనమైనటువంటి మిస్టరీగా మారేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. అంటే ఎంత పెద్ద 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 కేసులని సాల్వ్ చేసినటువంటి మనకి ఇది ఇంత చిన్న కేసు, అంటే ఆ పరిధిలో మిస్ అయింది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. కానీ ఏ సీసీ కెమెరాల్లో పాప ఆనవాళ్ళు కనిపించట్లేదు. అంటే ఆ మిస్ అయినటువంటి ప్రాంతం నుంచి ఎవరైనా కిడ్నాప్ చేశారంటే అక్కడ సెల్ టవర్లన్నింటినీ కూడా, అంటే టెక్నికల్ ఎవిడెన్స్ పోలీసులు ఎన్ని రకాలుగా ఒక క్రైమ్ సీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారో అన్ని రకాలుగా టెక్నికల్ ఎవిడెన్స్, టెక్నికల్గా అన్ని సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ఫోన్ కాల్స్ కానీ, అక్కడ టవర్స్ 7 టవర్స్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఫోన్స్ని, డేటాను కూడా విశ్లేషించారు. పక్కన అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను, దగ్గర ఉన్నటువంటి పట్టణాల వరకు సీసీ కెమెరాలను జల్లెడబట్టారు. ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఆ పరిధి దాటి వెళ్ళిపోతారని చెప్పేసి. కాబట్టి అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా, అండ్ ఎక్కడైతే మిస్ అయిందో ఆ తోటలో మొదటి రోజు నుంచి కూడా అణువు గడ్డిపోచను వదలకుండా గాలింపు చర్యలు చేపడుతూ నిన్న ట్రాక్టర్లతోటి ఏపుగా పెరిగినటువంటి గడ్డి ప్రాంతాలను కూడా క్లీన్ చేసి ఎక్కడన్నా ఆ మధ్యలో ఏమైనా ఇరుక్కుపోయిందా అని చూసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ కూడా కనిపించలేదు. 50-60 ఎకరాల తోటను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా పక్కనున్నటువంటి కొండల ప్రాంతాలను కూడా ఇప్పటికీ 2-3 సార్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, మిగతా బృందాలు కానీ టోటల్గా ఎక్కి దిగి గాలించి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. అయినా ఆచూకీ లభించలేదు. ఉంటే ఒకటి ఇదే ప్రాంతంలో ఏదో ఒక దగ్గర పాప పడిండు ఉండాలి, అంటే స్లిప్ అయ్యో లేకుంటే కొండల మధ్య ఎక్కడైనా వన్యమృగాలు ఏమైనా చేస్తే అక్కడే ఉండాలి. లేదు అంటే రెండో యాంగిల్, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే వారు ఖచ్చితంగా ఈ పరిధి నుంచి బయటికి తీసుకువెళ్ళినటువంటి ఆనవాళ్ళైనా దొరికి ఉండాలి. ఏదో ఒక గ్రామ సీసీ కెమెరాలను, లేకుంటే ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడైనా సీసీ కెమెరాలో విజువల్స్ దొరికి ఉండాలి. కానీ 12 రోజులు దాటి 13కి వచ్చినా కూడా ఇటువైపు ఈ సెర్చ్ ఆపరేషన్లో ఎలాంటి ఆలమాన దొరకట్లేదు. ఈ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, తోటలో అండ్ కిడ్నాప్ కేసు ఆ లైన్లో సెర్చ్ చేసినా కూడా అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేద్దాం అనుకున్నా కూడా అక్కడ ఒక్క 0.1% కూడా ఎవిడెన్స్ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత క్లిష్టంగా మారినటువంటి ఈ కేసులో అసలు పాప ఎక్కడికి వెళ్ళింది అనేది అంతు చిక్కనిగా ప్రశ్నగా మారినటువంటి సందర్భం ఏర్పడింది. ఏదేమైనా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఆ 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది,
ఆ పాప ఎటు వెళ్ళింది, ఆ చివరిసారిగా మనకు కనిపిస్తున్నటువంటి CCTV ఫుటేజ్ విజువల్స్లో మనం స్పష్టంగా చూడొచ్చు. తండ్రి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తున్న సందర్భంలో పెంపుడు కుక్క కూడా ఆ పాప వెనుక వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూడడం జరిగింది. అక్కడి వరకు కనిపించింది పాప చివరి క్షణాలు అవే. లాస్ట్ వీడియో తప్పిపోవడానికి అంటే ముందు ఈ విజువలే. ఆ చెట్టు దాకా ఏడ్చుకుంటూ తండ్రి వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి ఆ చిన్నారి ఆ చెట్టు దాటిన తర్వాత నుంచి ఇంకా మిస్ అయిపోయినటువంటి సందర్భం. ఆ పాప వెనుక ఆ పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. ఆ తర్వాత పెంపుడు కుక్క 3 రోజుల దాకా అది కనపడలేదు, అది మిస్టరీగానే మారింది. ఆ తర్వాత వచ్చింది, ఆ తర్వాత ఆ పెంపుడు కుక్క కూడా అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉన్న ఒక ఆధారం కూడా పోయింది. ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితి. ఇలా రకరకాలుగా ఈ యొక్క కేసులో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు, ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ చాలా ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏదేమైనా 13వ రోజు కూడా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు కాబట్టి నిన్న హోంమంత్రి వచ్చి అక్కడ పోలీసులతో మాట్లాడి ఎంక్వైరీకి సంబంధించి అన్ని కోణాలలో చేస్తున్నటువంటి ఎంక్వైరీని కూడా తెలుసుకొని, పోలీసుల నుంచి వివరాలు తెలుసుకొని ఇంకా 13వ రోజు ఏ రకంగా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాలి, గాలింపు చర్యలు చేయాలి, పాపను ఎలా ట్రేస్ చేయాలి, దానికి సంబంధించిన డిస్కషన్ కూడా కొనసాగింది. కాబట్టి మరి ఈరోజు ఆల్రెడీ సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ఉదయం నుంచే మళ్ళీ గాలింపు చర్యలు చేస్తున్నారు. అక్కడ కొంత వర్షం కూడా పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఈ రోజైనా ఏమైనా కొంత అప్డేట్ వస్తుందా పాప కేసుకు సంబంధించింది అనేది వేచి చూడాలి. మీరు ఒక చంటి బిడ్డ వీళ్ళు కంప్లైంట్ అడగండి, కలిసి వీళ్ళు అడగండి, మేము లేనప్పుడు కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలియదు. కంప్లైంట్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చంటి బిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు NDRF టీము, ఫారెస్ట్ టీము. డ్రోన్స్ యొక్క థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, CDRలు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారు, అన్ని టూల్స్ ఉపయోగించారు ఇక్కడ. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు, వాటిని కూడా బేస్ చేసుకుంటాం. మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్గా మేము తీసుకుంటాం. ఏదైనా తెలిస్తే కనుక మాకు చెప్పండి, మేము కూడా దాన్ని టెక్నికల్ గా నేను ఆ విషయం కూడా వీళ్ళనే అడిగానమ్మా. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఈ 4-5 రోజుల్లో మీ ఇంటి వైపు రావటం కానీ ఏదైనా CCTV కెమెరాస్ లో పట్టడం కానీ చూసారా అంటే డిపార్ట్మెంట్ యాక్చువల్గా మనకన్నా చాలా ఒక స్మార్ట్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు ఇంచుమించుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఈ బ్యాక్ CCTV కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది, ఎవరు రారమ్మా, రాత్రులు కూడా అతను లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే పడుకుంటాను. అలాగే ఈ రోజు వరకు ఎటువంటి క్రూర మృగాలు ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పెద్ద పెద్ద పైథాన్స్ టైప్లో ఏదైనా అలా వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా అలాంటి లేవేమో, చిన్న చిన్న పాములు కనిపిస్తాయి తప్పించి. ఇంచుమించుగా వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నారు. సో మీరు అన్ని యాంగిల్లోని కూడా ఇంకా ఫార్వర్డ్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలమ్మా. చాలా మంది గ్రామస్తులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటిని కూడా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సెర్చ్ చేశారు. చాలా మంది కొంతమంది గ్రామస్తులు అయితే మమ్మల్ని తిట్టుకున్నారు కదా, డిపార్ట్మెంట్ తిట్టుకున్నారు. అయినా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటిని కూడా విచారించి ఈ రోజు తీసుకొచ్చిన సందర్భం.